అసెంబ్లీ గేటు కూడా తాకనీయమన్న వైకాపా నేతల మాటల్ని పిఠాపురం ప్రజలు సీరియస్ గా తీసుకున్నారని, ఫలితంగానే గేటు బద్దలు కొట్టుకుని వస్తారన్న వర్మ వ్యాఖ్యలు నిజమయ్యాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం పిఠాపురంలో నిర్వహించిన వారాహి విజయ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఘన విజయం అందించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తాగు, సాగునీరు, విద్య, వైద్యం, రోడ్లు, ఉపాధికి సంబంధించి ఇచ్చిన హామీలన్నీ గుర్తున్నాయన్న పవన్ ఈ 5 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తారన్నారు. వచ్చే దశాబ్దన్నర పాటు ప్రజల గుండెల్లో పెట్టుకునేలా కూటమి పాలన ఉంటుందన్నారు. ఓటర్లు రక్తం చిందించకుండా ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య విప్లవం తీసుకొచ్చారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 151 స్థానాలు ఉన్న వైకాపాను 11 స్థానాలకు పడగొట్టారని అన్నారు. లంచాలు తీసుకోకుండా ప్రజల అభ్యున్నతికి పాటుపడతానని, అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తానని పిఠాపురం వారాహి విజయోత్సవ సభలో ప్రమాణం చేశారు. ఉప్పాడ తీరం కోత సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. టూరిజం అభివృద్ధి సహా అందమైన కోస్టల్ రోడ్డును నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పిఠాపురంలో సెరికల్చర్ ను అభివృద్ధి చేస్తానన్నారు. గొల్లప్రోలులో ఉద్యాన పంటల కోసం శీతల గిడ్డంగి ఏర్పాటు చేస్తామన్నారు. కోటగుమ్మం గేట్ వద్ద రైల్వే పైవంతెన కావాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు. పిఠాపురం ప్రజల విజ్ఞప్తుల్ని తీసుకోవడానికి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. అసెంబ్లీ గేటును కూడా తాకలేమన్నారు. నేను ఎంత సీరియస్ గా తీసుకున్నా నాకు తెలియదు, నేను విన్నా వదిలేశా. కానీ మీరు ఇచ్చిన విజయం పిఠాపురంలో మీరు చాలా సీరియస్గా తీసుకున్నారు. మా వర్మ గారు చెప్పారు, గేటు నెట్టుకొని రావడం కాదు, బద్దలు కొట్టుకొని వస్తాడు పవన్ కళ్యాణ్. మా వర్మ గారు చెప్పిన ఆ వ్యాఖ్యలే, ఆ ప్రొఫెసీయే నిజమైంది. ఈ రోజున 23 స్థానాలకి 23 స్థానాలు 100కి 100% స్ట్రైకింగ్ రేట్ 100% గెలుచుకోగలిగామంటే మీరు ఎంత బలంగా నిలబడ్డారో. ఈ రోజున గ్రామ స్వరాజ్యం కోసం బాపూజీ కలలు కన్నారు. ఆ కలలు నెరవేర్చడం కోసం నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నా. పవన్ కళ్యాణ్ అనే నేను భారత రాజ్యాంగానికి కట్టుబడి నన్ను అఖండ మెజారిటీతోటి గెలిపించిన నా పిఠాపురం పుర ప్రముఖులకు, పెద్దలకు, ప్రజలకు, యువకులకు, ఆడపడుచులకు, తల్లులకు, యువతులకు, ప్రతి ఒక్కరికి నేను హామీ ఇస్తున్నాను. మానవత్వాన్నే కాపాడుతాను, మీ అభ్యున్నతికే కష్టపడతాను. నేను లంచాలు తీసుకోను, నాకు అలాంటి అవసరం లేదు. మీ అభ్యున్నతికే నేను కష్టపడతాను. కూటమి నేతలు పింఛను పంచలేరన్న వైకాపా నేతలకు ఒక్క వాలంటీర్ సాయం లేకుండా తొలి రోజే ప్రభుత్వ యంత్రాంగం పింఛన్లు పంపిణీ చేసి చూపించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. తన కుమార్తె కనిపించడం లేదని ఓ తల్లి ఫిర్యాదు చేయగా 9 నెలల క్రితం కేసు చిక్కుముడిని పోలీసులు త్వరగా ఛేదించారని, వ్యవస్థల్లో తప్పు లేదని ఈ ఘటనతో నిరూపితమైందన్నారు. వైకాపా హయాంలో అడ్డగోలుగా నిధులు దారి మళ్లించారని విమర్శించారు. ఋషికొండకు చేసిన 600 కోట్ల ఖర్చులో కొంచెమైనా కేటాయించి ఉంటే రోడ్లు బాగుపడేవని, ఉద్యోగులకు జీతాలు అందేవన్నారు. 9 నెలలు దొరకంది 9 రోజుల్లో దొరకగలిగింది అంటే పోలీసింగ్ లో తప్పు లేదు, వ్యవస్థలో తప్పులు లేవు, వ్యవస్థని నడిపించే నాయకత్వంలో తప్పు ఉంది. సరైన నాయకత్వం గనక రాష్ట్రాల్లో ఉంటే ఇలాంటి సమస్యలు చాలా తక్కువలో ఉంటాయి. ఒక్క విలేజ్ వాలంటీర్స్ లేకపోతే మేము పథకాలు రావని చెప్పారు. మొత్తం ప్రభుత్వ శాఖనే వాడారు అందరూ. ఏ మూల చూసినా నిధుల్ని అడ్డగోలుగా దారి మళ్లించేశారు. ఋషికొండ అనే ఒక ప్యాలెస్ కట్టడానికి 600 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఎవరుంటారు అక్కడ? గెస్ట్ హౌస్ అంటారు. ఆ ఖర్చు అవసరమా? అదే ఖర్చు కనుక కనీసం ఒక 25 కోట్లు ఈ రోజున పిఠాపురం కానీ ఏ నియోజకవర్గంకి ఇచ్చినా రోడ్ల సమస్య తీరిపోయేది, నీటి సమస్య తీరిపోయేది. బిడ్డ పోయింది, తీసుకొచ్చి తల్లికి అప్పచెప్తున్నాం. సమస్యలు రోడ్లు లేవు, రోడ్లు వేయిస్తాం. సెరికల్చర్ కావాలి, సెరికల్చర్ తీసుకొస్తాం ఇక్కడికి. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఉండడు, హైదరాబాద్ లో ఉంటాడని గతంలో వైకాపా నాయకులు చేసిన ప్రచారాన్ని ఉప ముఖ్యమంత్రి తిప్పికొట్టారు. పిఠాపురంలోనే 3 ఎకరాలు కొనుగోలు చేశారని, త్వరలోనే ఎకరా స్థలంలో క్యాంపు కార్యాలయం నిర్మిస్తానని స్పష్టం చేశారు. ఆర్థికంగా లోటు ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పదవి ఉన్నా లేకున్నా తనలో ఎలాంటి మార్పు ఉండదని, పిఠాపురంలోని శ్రీ పాదవల్లభుడి సాక్షిగా నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని పవన్ కళ్యాణ్ అన్నారు. పదవి ఉన్నప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, పదవి లేనప్పుడు ఎలా ఉంటుంది. అన్నిట్లో ఎప్పుడు సామాన్యంగానే ఉంటాను.
పదవి లేనప్పుడు రాజాలాగే ఉన్నా, పదవి ఉన్నప్పుడు కూడా రాజాలాగే ఉన్నా. ఆంధ్రప్రదేశ్కి నిధులు తీసుకొచ్చే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మీ గుండెల్లో ఉండే నేను దీని బాధ్యత ముందుకు తీసుకెళ్తాను. మీరు ఈ ఎన్నికలకే కాదు, కనీసం ఒక దశాబ్దంన్నర మీరు మమ్మల్ని గుండెలు పెట్టుకునేలా పాలిస్తాం మీకోసం. మళ్ళీ కూటమి గెలుపు 29 కాదు 28కే పోటీ చేయడం కూడా వేస్ట్ అనిపించుకోలేదు. అంత అభివృద్ధిని చేసి పెడతాం, అంత పని చేసి పెడతాం.